కొండ సరికల్లో కొలువైన కోరమిసాల మల్లన్న కళ్యాణం కన్నుల పండగగా జరిగింది. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకుల వేదమంత్రాలు, భక్తకూటి జయ జయధ్వానాల మధ్య వెండి సింహాసనముదిరైన కొమరవెల్లి మల్లన్న, బలిజి మేడలంబ, గొల్లకేతమ్మలకు వివాహమాడారు. మల్లన్న కళ్యాణం తోటబావి వద్ద కళ్యాణ మండపం వేదికైంది. కొండసరికల్లో కొలువైన కోరమిసాల మల్లన్న కళ్యాణం సనాతనైన వీరశైవ ఆగమన శాస్త్రం ప్రకారం మార్గశిర మాసం చివరి ఆదివారాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణాధికారి ఆలూరి బాలాజీ, వీరశైవ పీఠాధిపతి శ్రీమద్ జగద్గురు 1008 సిద్ధ లింగరాజ దేవి క్షేత్ర శివాచార్య మహాస్వామి ఆధ్వర్యంలో కొమరవెల్లి మల్లన్న కళ్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు మల్లికార్జున స్వామి, మేడలమ్మ, కేతంబల ఉత్సవ విగ్రహాలను సంప్రదాయబద్ధంగా పల్లకిలో దేవాలయ ఆవరణలో ఊరేగింపుగా మహిళల కోలాటాల, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణ మండపానికి తీసుకువచ్చారు. వరుడు మల్లికార్జున స్వామి తరపున కన్యాగ్రహీతలుగా పడిగన్న వారి వంశస్థుడు మేడలమ్మ, కేతన్న అమ్మవాళ్ల తరపున కన్యాదాతలుగా మహాదేవుని వంశస్థులు తంతు నిర్వహించారు. అనంతరం దేవతామూర్తులను పట్టు వస్త్రాలు, పూల మాలలు ధరింపజేసి సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామివారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి కళ్యాణ మండపానికి తీసుకువచ్చి సంప్రదాయబద్ధంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందజేశారు. ముక్కోటి దేవతలు, పంచభూతాలు, వీరశైవ అర్చకులు వేద మంత్రాల మధ్య మల్లికార్జున స్వామి, బలిజి మేడలమ్మ, గొల్లకేతమ్మలను వివాహమడగా కళ్యాణ మండపం వద్ద భక్తులు జయ జయధ్వానాల మధ్య మల్లన్న నామస్మరణతో కళ్యాణ వేదిక మారుమ్రోగింది. మల్లన్న కళ్యాణానికి సుమారు 50,000 మంది హాజరైనట్లు ఆలయ అధికారులు అంచనా. డీసీపీ అంది శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పోలీస్ శాఖ వారు భక్తులకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పలు జాగ్రత్తలు చేపట్టారు.
స్వాములు మంగళ సూత్రాన్ని Hare Krishna